బ్రేకింగ్ న్యూస్. బీహార్ రాజకీయాల్లో సంచలన మార్పులైతే మొదలైపోయాయి. ఇప్పటికే నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో యువ నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చల మధ్య మైథిలి ఠాగూర్ పేరైతే గట్టిగా వినిపిస్తోంది. అయితే అసలు ఈ మైథిలి ఠాగూర్ ఎవరు? ఆమె బీహార్ సీఎం అవుతారా? రాజకీయాల్లో ఆమె పాత్ర ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే యువ నాయకురాలు మైథిలి ఠాగూర్ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు, మనకు తెలుసు. బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని చెప్పే వర్గాలు మైథిలి ఠాగూర్ వంటి యువ నాయకురాలను ముందుకు తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ మరోసారి సీఎం అయ్యారు, మనకు తెలుసు. ఇది ఆయనకు 10వసారి సీఎం పదవి. అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సీఎం నితీష్ రాజీనామాతో కొత్త నాయకుల పేర్లైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీహార్లో యువ నాయకత్వం అవసరమని భావిస్తున్న అధిష్టానం మైథిలి ఠాగూర్ పేరునైతే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారి మైథిలి ఠాగూర్ ప్రస్థానం రాజకీయాల్లో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనిస్తే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా యువ గాయని మైథిలి ఠాగూర్ విజయం సాధించారు, మనకు తెలుసు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆమె బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కీలకమైన ముస్లిం నియోజకవర్గమైన అలీనగర్ నుంచి ఆమె గెలుపొంది బీహార్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా మైథిలి ఠాగూర్ రికార్డు సృష్టించారు. సంగీత ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ల యువ గాయని మైథిలి ఠాగూర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. అయితే దర్భంగాలోని కీలకమైన అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిపై 8544 ఓట్లతో ఆమె గెలుపొందడం జరిగింది. అయితే బీహార్ అసెంబ్లీలో అతి తక్కువ వయసున్న ఎమ్మెల్యేగా ఆమె రికార్డు సృష్టించడం కూడా కొసమెరుపు. అయితే ఇప్పటి వరకు బీజేపీ అడుగు పెట్టలేకపోయిన అలీనగర్ నియోజకవర్గంలో ఆమె గెలుపొందడం జరిగింది. సాంస్కృతిక పునరుజ్జీవం, మహిళా విద్య, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఆమె ఎన్నికల్లో ప్రచారం సాగించారు. 2000 సంవత్సరం జూలై 25న జన్మించిన మైథిలి ఠాగూర్ 25 ఏళ్ల వయస్సులోనే బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతంలో ఈ ఘనత సాధించిన తేజస్వి యాదవ్, తౌసీఫ్ ఆలం రికార్డులను మైథిలి ఠాగూర్ బ్రేక్ చేశారు. ఆమె విద్యారంగంపై, ముఖ్యంగా బాలికల విద్య, స్థానిక యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలపై దృష్టి సారించారు. 2019లో ఎన్నికల కమిషన్ ద్వారా మధుబని జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన మైథిలి ఠాగూర్ 2025లో అధికారికంగా రాజకీయ వేదికపైకి అడుగుపెట్టారు. ఇప్పుడు నితీష్ కుమార్ రాజీనామా చేసిన నేపథ్యంలో యువ నాయకురాలైనటువంటి మైథిలి ఠాగూర్ని సీఎం చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ అయితే సోషల్ మీడియాలో మొదలైపోయింది. మరి దీనిపై తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.